హాయ్ అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 4:30 మధ్యలో అవుతుంది. 5:15 బావ పని నుంచి వచ్చే టైం అనమాట. బావ వచ్చేలేకే వేడివేడిగా కీమా రైస్ అయితే చేద్దామని చెప్పేసి కట్లయితే మొత్తం ఎరగొట్టేసుకుంటూ ఉన్నాను. మొత్తం కట్టెలు మొత్తం తీసుకెళ్ళి పొయ్యి దగ్గర వేసి పొయ్యి రాళ్ళు కూడా పెట్టేసి త్వరగా అయితే కీమా రైస్ అయితే చేయాలి. ఇంక అక్కడైతే రాయి తట్టుకుని పడేదాన్ని ముందుకైతే. ఒక్కొక్కసారి ఇంక అట్లా అవుతూ ఉంటాయి. మొత్తానికైతే కట్టెలు అయితే పెట్టేసుకున్నాను కదా, ఇంకా వర్షం పడేలాగా ఉందని చెప్పేసి బట్టలు మొత్తం అయితే తీసి ఒకసారి మడతేస్తూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా బట్టలు మొత్తం ఇంట్లో పెట్టేసిన తర్వాత అయితే చీపురు తీసుకొని వచ్చేసి ఇంకా మెల్ల మొత్తం అయితే కసువు అయితే ఊడ్చేయాలి. ఇంకా త్వరగా కసువు ఊడ్చేసిన తర్వాత ఇంకా పొయ్యిరాలు అవి పెట్టేసుకొని సాపేసుకొని ఇంకా ఏం ఇంకా కట్ల పొయ్యి మీద అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. వాతావరణం అనుకూలంగా లేదు, వర్షం పడేలాగా ఉంది. 2 రోజుల నుంచి ఒకటే వర్షాలు కదండి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను, పొయ్యి మండిద్దో లేదా అని చెప్పేసి ఇంకా త్వరగా అయితే కసువు మొత్తం ఉడిచేసిన తర్వాత ఇంకా సాపై పరిచేసుకొని ఇంకా పొయ్యిరాలు కూడా పెట్టేసుకోవాలి. ఎక్కువగా ఏంటంటే వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా అవతల పక్క రేకులు ఉన్నాయి కదా, ఇంకా అక్కడనే ఇంకా పిల్లలకి నీళ్ళే ఆగబెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఇంక కీమా రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా అట్ల పొయ్యి అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంకా పొయ్యి పెట్టేసిన తర్వాత అసలు చూడండి నా పని ఇంక ఇప్పుడే ఉంది. కాసేపు ఉంటే కనపడతాయి చుక్కలు, మామూలుగా కాదు. పొయ్యి అసలు మండట్లేదు, ఎంత ఊపినా కానీ ఊది 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 బొగ్గలు కూడా నొప్పులు వచ్చినాయి అసలుకి. ఆ విధంగా మొత్తానికైతే ఊపుతూ ఉన్నాను. కొంచెం మండుతూ ఉంది, చల్లటి గాలి తోలుతూ ఉంది. ఓ పక్క అయితే ప్రిన్సీ అనో సుహాస్ బాబు, ప్రిన్సీ చూడండి వాళ్ళ తమ్ముడిని ఎలా కొడతా ఉందో. చిన్న అమ్మాయి, ఇంకా అమ్మాయికి కూడా ఏం తెలుసులే, ఇంకా ఇద్దరైతే ఒకరికి అల్లరి చేస్తూ ఉన్నారు. ఇంకెట్లా కాదులే కట్ల పోయి కర్రీ పిల్లలు ఎందుకులే అని చెప్పేసి ఇంకిద్దరిని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెడదాం అనుకున్నాను. వెళ్తూ కూడా ఇంకా పోయి మంట చేశాను, ఇంకా లైట్గా మండుతూ ఉంది. సర్లే ఇంక మనకి ప్రాసెస్ తక్కువే కదా, చేద్దాంలే అని చెప్పేసి ఇంక కట్ల పొయ్యి మీదే చేద్దామని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. సరేనండి, కీమా రైస్ చేద్దామని చెప్పేసి మొత్తం రెడీ చేసేసుకున్నాను. కింద రెడీ చేద్దాం అనుకున్నా, కానీ మొత్తం రెడీ చేసినకి పొద్దే దొరికింది. పొయ్యి అయితే మంట వేసాను, ఆయిల్ పోసేసుకుంది. ఆయిల్ అయితే పోసాం కదా, ఆయిల్ బాగా వేడి అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మొత్తం కట్ చేసేసుకుందాం. రోజు బాగా ఈ టయానికి వచ్చేవాడు, ఇంకా రాలేదు. ఇంకా వచ్చేలేకే చేద్దాం అనుకుంటా ఉన్నాను. పిల్లలతో ఎక్కడండి, ఇంకా ఒకటి నుంచి ఒకళ్ళు సుహాస్ ఏడ్చేలేక సుహాస్ని ఆడిపించాల్సింది పోయి ఇంకా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల చెట్లకు పోలేదు. తర్వాత మొత్తం కట్ చేసుకుందాం. బావ కూడా వచ్చేసాడు. ఆయిల్ వేడేది కదా, మొత్తం వేసుకుంది. ఆవు పడుతున్నా కెమెరాలో, పొయ్యవు పడాలి కదా. ఎగ్ కీమా రైస్. సౌండ్ చదువుతున్నావా?
వచ్చి రానున్నా చెప్పే నిజమే కాబట్టి చదువుతుంది. ఏమైంది మమ్మీ? ఏం చేసిందమ్మా? అమ్మా తన్నిందా నిన్న? ఏ అంత కష్టపడిపోతే ఇంకా గ్యాస్ ఉంది కదా, రాదు అది మండకోదు మండకోదు అంటుంది. పొయ్యింది ఏడుస్తుంది, నాకు మామూలు కోపం రావట్లేదు. పొలాలు తగిలి పొలాలు 4 పొలాలు పెడితే ఏమంట వచ్చి మండాలంటే కింద నెమ్ముకున్నాయి ఎట్ట మండిద్ది? పోపో తీ ఇంట్లో చేసుకోపో, శుభ్రంగా ఉండేది. ఇక్కడి నుంచి పెట్టుకున్నాను. సర్లేరా, ఉండదంటవా? ఉండదులేరా. పొయ్యి మండట్లేదు, కానీ ఈరోజు పొయ్య నేనా అని చెప్పేసి ఇంకా కోటి మీద అయితే ఉప్పు ఉప్పు అని చెప్పేసి ఊపుతానే ఉన్నాను. కానీ పొయ్యి అయితే నా మాట నిద్దా, నీకంటే నేను ఇంకా ఎక్కువ అని చెప్పేసి పొయ్యి అస్సలు మండట్లేదు. ఇంకా బావేమో రామాయ రామాయ అంటున్నా కానీ ఇంకా పోవట్లేదు. ఇంకా పొయ్యి కంటే నేనే గెలవాలని చెప్పేసి ఊగుతానే ఉన్నాను. నీకంటే నేను ఎక్కువ అని చెప్పేసి పొయ్యి అస్సలు మండట్లేదు. ఊపి 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 నాకు ఇసుకు పుట్టేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ మీద ఎత్తి చేశాను. మళ్ళీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయింది కదా, మనకి కారం పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలిపి చేసుకొని ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను కదా, అది కూడా తురుము పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఎగ్ తురుము పట్టిన దానికంటే ముందుగా ఇంకా ఒక ఎగ్ అయితే పగలగొట్టేసి వేసుకున్నాను. ఇవి ఎమ్మటిని కలిపకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చేటట్టుగా అయితే కలిపి వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకుందాం. ఎగ్ అయితే వేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చే విధంగా అయితే కలుపుకున్నాం కదా, ఇంకా రైస్ వేసేసుకున్నాం. రైస్ వేసుకొని ఇంకా కర్రీ అనేది రైస్ పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం. మనం ఎగ్ అనేది తురుము పట్టేసుకున్నాను, ఇది కూడా ఒకసారిగా కలిపేసుకున్నాం. మనకి ఆ ఎగ్ తురుము వేసుకున్న తర్వాత మనకి కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగుంది. ఈ విధంగా మనకి ఎగ్ కీమా రైస్ అయితే చేయడం అయిపోయింది కదా, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా అప్పటికప్పటికి రైస్ వండుకొని చేసుకోవచ్చు, ఇలా మిగిలిన అన్నంపైన చేసుకోవచ్చు. చాలా బాగా కుదిరింది. లాస్ట్ పైన కరేపాకు వేసుకొని దించేసుకున్నాం. బావా బావా నీ ఇష్టం, వేడి తాగుతుంది తీసుకొచ్చు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అవే పో ముందు తీసుకొచ్చుకోపో, నీకోసమే చేయడం. సరే సరే సరే. ఎగ్ కీమా రైస్ అయితే చేయడం అయిపోయింది కదా, ఇంకా బావకైతే ప్లేట్లో ఇంకా సర్వ్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6 అవుతుంది. బావా త్వరగా ఇంకా మనం తినేసి మేడం రమ్మంది, అంగన్వాడీ మేడం వెళ్ళి రావాలి మన ఇద్దరం. నేను మేడాన్ని, నీకు మేడాన్ని. కట్టెల పొయ్యి మీద చేద్దాం టేస్టీగా ఉండొద్దు అని చెప్పేసి చాలా తీసుకుపడ్డాను. కట్టెలు తీసుకురావటం అదంతా, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ నెమ్మగా ఉండి పొయ్యి అయితే సరిగ్గా మండలేదు. గ్యాసే బయట పెడదాం అనుకున్నా ఇప్పుట్టాలని, బండ బయటికి తీసుకురాలేక లోనకి తీసుకురాలేక నాన్న తంటాలు పడుతూ ఉన్నాను. అందుకని చెప్పేసి రిస్క్ అంత ఎందుకు, కట్టెల పొయ్యి మీద అయితే ఈ రెసిపీ ఇది చేయడం అయిపోయిన తర్వాత నీళ్ళు ఎట్ట పొయ్యిని పెట్టవచ్చులే పిల్లలకు అనుకున్నాను. బ్యాడ్ లక్ ఏందో పొయ్యి అయితే సరిగ్గా మండలేదు.
ఓకేనా. త్వరగా బావకైతే వడ్డిచ్చేసి ఇంకా మేడం గారు అయితే రమ్మన్నారు, అక్కడికైతే వెళ్ళిపోవాలి. బావకైతే వడ్డిచ్చేద్దాం. చూస్తుంటే మాత్రం నాకైతే నోరూరిపోతుంది. మరి మా వారికి నచ్చిద్దో లేదో. ఇంకా ఏం కర్రీ లేకుండా వేడివేడిగా అయితే తినొచ్చు. ఉల్లిపాయ కూడా వేసాను టచింగ్ అయితే బాగా ఇచ్చేద్దాం. ఏంది అప్పుడే అంటే గుండి పెట్టు. స్టైల్ బాయ్. ఎట్టుంది? అదే తినుకున్నట్టు చెప్ప మాకే. తొందరగా తింటే పిల్లలకి స్నానం చేపిచ్చేస్తా. ఆయన ఏం బాగుందా? అదర్స్ కాదు మామూలు. సరే మరి పిల్లలకు స్నానం చేపించి వస్తాను.